బీటెక్ విద్యార్థులు గంజాయి బిజినెస్ చేస్తుర్రు. బీటెక్ అయిపోయిన వాళ్లకు జాబ్స్ లేవు. స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? రాష్ట్రంలో గవర్నమెంట్స్ ల్యాండ్స్ లేవు. ప్రభుత్వ కార్యాలయాలు కట్టలేకపోతున్నా. శ్మశాన వాటికలు కడతానికి కూడా భూములు లేవు. సీఎం రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండంటే మా ముఖ్యమంత్రి నిన్న మల్లెపల్లిలో ఐటీఐ ప్రాంగణంలో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్కు సంబంధించి పోయిండు. ఏమని చెప్పిండు? మా తెలంగాణలో ఉన్న బీటెక్ అంటే 12వ తరగతి 10వ తరగతి అయిపోయినాక ఇంటర్ అయిపోయిన తర్వాత ఎంసెట్ రాసి ఆ తర్వాత ర్యాంకులు సాధించిన మా బిడ్డలను, మా పేద మధ్యతరగతి కుటుంబాలను పట్టుకొని ముఖ్యమంత్రి గారు ఏమన్నారో తెలుసా? బీటెక్ వాళ్ళు గంజాయి తాగుతారట, గంజాయి బిజినెస్లు చేస్తుర్రట. మీరు బీటెక్ విద్యార్థులు గంజాయి బిజినెస్లు చేస్తుర్రట. బీటెక్ అయిపోయిన వాళ్ళకు జాబ్స్ లేవట. ఎట్లుంటాయి? ఇక్కడ ఉన్న కంపెనీలను పూర్తి స్థాయిలో కూడా అప్పుల పాలైపోయింది రాష్ట్రం అంటే కంపెనీలు వెళ్ళిపోయాయి. స్కిల్స్ లేకపోతే ఉద్యోగాలు ఎలా వస్తాయి? నాకు ఒక్కటి అర్థం కాదు. బీటెక్ వాళ్ళకన్నా ఇంటరో 10థో అర్హత ఉన్నది. దాంతోపాటు వాళ్ళు బీటెక్ అయిపోయిన తర్వాత డిగ్రీ పట్ట అయినా ఉంటుంది. వాళ్ళు చదివినాక ఎంతో కొంత స్కిల్స్ నాలెడ్జ్ ఉంటాయి. మరి ముఖ్యమంత్రికి ఏం అర్హతలు ఉన్నాయండి ముఖ్యమంత్రి కావడానికి? తెలంగాణ ఉద్యమంలో లేడు, తెలంగాణ ఉద్యమం కోసం పోరాటం చేయలే, తెలంగాణలో ఉద్యమం రావడానికి పాత్ర లేదు, తెలంగాణ ఉద్యమానికి బద్ధ వ్యతిరేకి. మరి ఇలాంటి వ్యక్తి ముఖ్యమంత్రి అయినప్పుడు వాళ్ళకి ఎందుకు ఉద్యోగాలు రావు? అసలు మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రిని ఒకసారి చూపెట్టుర్రి. మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి ఎప్పుడు ఎక్కడ పనిచేసిండో చెప్పుర్రి. మా తెలంగాణలో విద్యాశాఖ మంత్రి విద్యాశాఖ మీద ఎప్పుడు సమీక్షించి లేదా దాని మీద పూర్తి స్థాయిలో ఎప్పుడు దాని మీద చర్చలు జరిపిండో ఒకసారి చెప్పుర్రి. నేను ఇది అడుగుతున్న ముఖ్యమంత్రి గారిని. మా విద్యార్థులను యువతను చిన్నంచనా వేసి యువతను చిన్నతనంగా చూస్తే మాత్రం భవిష్యత్తులో అది తీవ్రమైన పరిణామాలు ఉంటాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పరిణామాలను ఊహించని తారాస్థాయికి వెళ్ళిపోతాయి. భయంకరమైన ఉప్పెనను, భయంకరమైన పరిస్థితులను ఎదుర్కోవాల్సి ఏర్పడుతుంది. నేను చెప్తున్నా కదా, ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక నినాదమై, ఒక రణమై మారుమోగుతుంది. కాంగ్రెస్ వద్దు, వి వాంట్ జస్టిస్. మా కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, ఈ ప్రభుత్వం రాజీనామా చేయాలి. ఎందుకంటే ఇక్కడ చదువుకునే విద్యార్థులను స్కిల్స్ లేకపోతే ఎట్లా అని విద్యార్థులను, బీటెక్ విద్యార్థులను గంజాయి బిజినెస్లు చేస్తున్నారని అనడం ఇది చాలా ఘోరమైన విషయం. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాయి విద్యార్థి సంఘాలు. మరి ఇది వీళ్ళకు వెంటనే క్షమాపణ చెప్తారా, రాజీనామా చేస్తారా అని యువత కదిలితే అప్పుడు ఉంటుంది దేత్తడి పోచమ్మ గుడి అంటారు కదా, అట్లా అయిపోతుంది ప్రభుత్వం. యువతతో పెట్టుకున్న బంగ్లాదేశ్ ఏమైపోయింది, యువతతో పెట్టుకున్న నేపాల్ ఏమైపోయింది, యువతతో పెట్టుకున్న శ్రీలంక ఏమైపోయింది.